ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీలో అధికార కూటమి సభ్యులకు వైసీపీ సభ్యులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ఈ క్రమంలో ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశంపై శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి కలుగచేసుకొని ప్రతిపక్ష హోదా కోసం జగన్ రాసిన లేఖను బయటపెట్టారు. తాజాగా జగన్ రాసిన లేఖను చదువుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. సభలో కీలక రూలింగ్ ఇచ్చిన ఆయన రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించుతామని వెల్లడించారు. సభలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా అనేది కోర్టు తీర్పులు, సభా సాంప్రదాయాల ప్రకారం నిర్ణయిస్తారని స్పీకర్ చెప్పారు. గతంలో సీఎం హోదాలో జగన్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. సెక్షన్ 12B ప్రకారం సభాపతి నిర్ణయమే ఫైనల్ అని అయ్యన్న తేల్చి చెప్పారు. స్పీకర్ ఎన్నిక జరగకముందే ప్రతిపక్ష హోదా కావాలని జగన్ అడిగారని, 18 మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని స్పీకర్ స్పష్టం చేశారు. జగన్ తనకు అభియోగాలు, బెదిరింపులతో గతేడాది జూన్లో లేఖ రాశారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. నాడు లోక్సభలో ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. ఇక ఆ సమయంలో టీడీపీ గ్రూప్ నేతగానే ఉపేంద్ర వ్యవహరించారని గుర్తు చేశారు. జగన్ తనకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారని వివరించారు. కోర్టులో జగన్ పిటిషన్ను విచారణ చేయాలా వద్దా అనే దశలోనే ఉందని చెప్పారు. ఏమీ తేలక ముందే ప్రతిపక్ష హోదా పైన వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరిపైన అయినా అసత్యాలు ప్రచారం చేయడం వారికి ఆనవాయితీగా మారిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదాపై స్పీకర్ కీలక ప్రకటన చేశారు. జగన్ తీరు సభా హక్కుల ఉల్లంఘనగా చూడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్పీకర్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇదే ధోరణితో కొనసాగితే సభలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని నాడు ఎన్టీఆర్ చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని ఆయన పేర్కొన్నారు. అడిగిన వరాన్ని దేవుడు తిరస్కరించినప్పటికీ మళ్లీ పూజారిని కొనడం ఎంతవరకు కరెక్ట్ అని స్పీకర్ ప్రశ్నించారు. ఇక వైసీపీకి 11 మంది సభ్యులే ఉన్నారన్న ఆయన న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దామని పేర్కొన్నారు. జగన్ ప్రేలాపనలో సభాపతి హోదాలో క్షమిస్తున్నట్లు చెప్పారు. ఇకనైనా వైసీపీ ఎమ్మెల్సీలు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి వారి నియోజకవర్గ సమస్యలపైన సభలో ప్రస్తావించేందుకు సభకు రావాలని సూచించారు. ఇదిలా ఉంటే జగన్ కు ప్రతిపక్ష హోదా పైన స్పీకర్ క్లారిటీ ఇవ్వడంతో పాటుగా ఇచ్చిన రూలింగ్ పైన ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. 16వ శాసనసభలో సభ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24/6/2024 తేదీన నాకు ఒక లేఖ రాశారండి. ఆ లేఖలో అంతా చూస్తే అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులమయం, అంతకంటే ఏమీ లేదు. దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదన చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు టీవీలో దీన్ని. కానీ ఆ లేఖలో ఎలాంటి ప్రత్యేక అభ్యర్థన లేదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా వెళ్ళారు. విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించవలసిందిగా శాసనసభ కార్యదర్శిని, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని ఆ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచారణ అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది. ఇంకా
పిటిషన్ వేసే అర్హత ఉందా లేదా మీకు అని చెప్పి ఆ దశలోనే ఇంకా ఉంది. ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ను శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చినప్పటికీ ఆ ఇద్దరిని మినహాయించాలని గౌరవ అడ్వకేట్ జనరల్ గారు చేసిన సూచనతో గౌరవ న్యాయస్థానం ఏకీభవించింది. ఈ న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దాం అనుకున్నాను. నేను కోర్టులో పెండింగ్ ఉంది, పెండింగ్ చూద్దాం అనుకున్నాను. కానీ ఇటీవల కాలంలో ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పలు వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చే మీరు కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు. గౌరవ హైకోర్టు స్పీకర్కు సమన్లు జారీ చేసిందని, ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వార్తలు వచ్చాయి. నిజానికి ఈనాటి వరకు హైకోర్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ విచారణ అర్హత ఉందో లేదో నిర్ధారణే ఇంకా జరగలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడంలో ఆశ్చర్యపడవలసిన పని ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఇంచేదంటే 24/6/2024 తేదీ లేఖలో రాసినటువంటి